హాయ్ వ్యూయర్స్. చాలామందికి ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది తప్పు కాదు. కానీ సరైన అవగాహన లేకుండా మాత్రం ఈ ట్రేడింగ్లోకి రాకూడదు. చాలామంది ఉత్సాహంతో ఈ ట్రేడింగ్లోకి దిగిపోతారు. కానీ దిగాక తెలుస్తుంది దానిలో రిస్క్ ఎంతో. మరి ఇటువంటి రిస్కులను తగ్గించుకొని హై ప్రాఫిట్స్ సంపాదించడానికి ఇక్కడ కొన్ని టిప్స్ని ఇవ్వడం జరిగింది. నెంబర్ 1, మెయింటైన్ ద స్టాప్ లాస్. నేను ఇదే పాయింట్ చాలా వీడియోల్లో కూడా చెప్పాను. ఎందుకంటే మనకి లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం రాకూడదు. మరి అలా రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యే ముందే స్టాప్ లాస్ని, టార్గెట్ ప్రైస్ని సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మీరు పెట్టుకున్న ప్రైస్లకి కట్టుబడి ఉండాలి. చాలామంది ఈ స్టాప్ లాస్ని, టార్గెట్ ప్రైస్ని చేంజ్ చేసేస్తూ ఉంటారు. అలా వద్దు. మీరు ముందుగా పెట్టుకున్న ప్రైస్ని తాకగానే వెంటనే షేర్లను అమ్మేయండి. నెంబర్ 2, లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ ట్రేడ్. మనం ఒకరోజు ట్రేడింగ్ చేసామంటే కేవలం లాభం కానీ నష్టం కానీ మాత్రమే కాదు, కొంత నాలెడ్జ్ని కూడా సంపాదించాలి. ఒకవేళ ఈరోజు ట్రేడింగ్లో మీరు ప్రాఫిట్స్ వస్తే మీరు తీసుకున్న ఏ నిర్ణయం వల్ల ఆ ప్రాఫిట్స్ వచ్చిందో తెలుసుకోండి. వాటిని నెక్స్ట్ ట్రేడింగ్లో అప్లై చేయండి. అలాగే ఒకవేళ లాస్ వస్తే ఏ రాంగ్ స్టెప్ వల్ల మీకు నష్టం వచ్చిందో గమనించి నెక్స్ట్ టైం ఆ తప్పు రాకుండా జాగ్రత్త పడండి. సో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ నుండి ఎంతో కొంత నేర్చుకోండి. నెంబర్ 3, ట్రేడ్ విత్ మార్కెట్ ట్రెండ్. స్టాక్ మార్కెట్లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. మనం హై ప్రాఫిట్స్ని పొందాలంటే మనం ఈ ట్రెండ్ని ఫాలో అయిపోవాల్సిందే. మార్కెట్లో ఏది ట్రెండింగ్ టాపిక్కో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా 2 కంపెనీల మధ్య ఒప్పందాలు జరగడం, లేదా ఏదైనా ఒక కంపెనీ మరొక కంపెనీని కొనడం, గవర్నమెంట్ ఏదైనా ఒక కొత్త జీవోని తీసుకొస్తే అవి ఏ కంపెనీలకి హెల్ప్ అవుతుందో ముందుగానే గమనించడం, లేదంటే ఏదైనా కంపెనీ బోనస్ షేర్లు కానీ డివిడెండ్ కానీ ప్రకటించడం, ఇవన్నీ మార్కెట్ ట్రెండ్లోకే వస్తాయి. మనం వీటిని త్వరగా పసిగట్టి ట్రేడింగ్ చేస్తే తప్పకుండా ఎక్కువ లాభాలు పొందగలం. సో మనం ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్ మీద దృష్టి పెట్టాలి. నెంబర్ 4, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మనం ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. సాధారణంగా మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే షేర్ ప్రైస్ ఇవాళ పడిపోయినా కనీసం రేపైనా పెరుగుతుంది, లేకపోతే ఒక వారం రోజుల తర్వాత అయినా పెరుగుతుంది. కానీ ఈ ట్రేడింగ్లో అలా కాదు. మనం ఈరోజు కొన్న షేర్లు ఈరోజే అమ్మవలసి ఉంటుంది. మధ్యాహ్నం 3:30 షేర్ ప్రైస్ పెరగకపోతే ఆ రోజు మనకు లాస్ వచ్చినట్టే. సో ట్రేడర్స్ ఎక్కువగా ఈ డే ట్రేడింగ్లో భయాలకి, ఆందోళనకి గురైపోతారు. అలాగే షేర్ ప్రైస్ పెరిగిపోతుంటే ఒక్క రోజులోనే ఇంకా ఎక్కువ సంపాదించాలని అత్యాశకు గురైపోతారు. ఈ రెండూ ప్రమాదకరమే. కనుక మనం ఈ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వీటి వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ 5, యాక్సెప్ట్ లాసెస్. ఆటలో గెలిపోవటంలో ఎంత సహజమో స్టాక్ మార్కెట్లో లాభ నష్టాలు కూడా అంతే సహజం. ఏదో ఒక రోజు నష్టం వచ్చినంత మాత్రాన డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఒక్కసారి కూడా నష్టం రాకుండా అన్ని రోజులు లాభాలే రావాలంటే కుదరదు. ప్రపంచంలో అతి తెలివైన ఇన్వెస్టర్ వారన్ బఫెట్ గారు కూడా చాలాసార్లు నష్టపోయారు. మనం ఆయనకన్నా గొప్పవాళ్ళు ఏం కాదుగా. సో ఒకవేళ ఏదైనా లాస్ వచ్చినా టేక్ ఇట్ ఈజీ. నెంబర్ 6, ఆల్వేస్ కీప్ ఎమర్జెన్సీ మనీ సేఫ్. మనం స్టాక్ మార్కెట్లోకి దిగే ముందు కొంత డబ్బుని పక్కన సెపరేట్గా దాచుకోవాలి. అంతేకాని మొత్తం డబ్బుని తీసుకొచ్చి ట్రేడింగ్లో పెడితే ఏదైనా నష్టం వస్తే మనకి ఏం మిగలదు. అలాగే కొంతమంది వరుసగా లాభాలు వచ్చేసరికి అత్యుత్సాహంతో, అత్యాశతో పిల్లల పెళ్ళికని, తల్లిదండ్రుల ఆపరేషన్ కని దాచిన డబ్బును కూడా తీసుకువచ్చి ఈ ట్రేడింగ్లో పెట్టేస్తారు. కానీ ఒకవేళ లాస్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించరు. సో మనం ఎమర్జెన్సీ మనీని అస్సలు టచ్ చేయకూడదు. నెంబర్ 7, కీప్ డైలీ టార్గెట్స్. ప్రతిరోజు కొంత టార్గెట్స్ని పెట్టుకోండి. అది లాభాలకైనా నష్టాలకైనా సరే. ఈరోజు ట్రేడింగ్లో 2000 లాభం వస్తే చాలు అని పెట్టుకోండి. ఆ రోజు ఆ 2000 రాగానే ఇక మొత్తం ట్రేడింగ్ అంతా క్లోజ్ చేసి హాయిగా ఫ్యామిలీతో గడపండి. అంతేగాని మరిన్ని లాభాల కోసం చూస్తే వచ్చిన లాభాలు పోతాయి, మనశ్శాంతి కూడా ఉండదు. అలాగే నష్టాలకి ₹500 వరకు లిమిట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ రోజు నష్టం 500 దాటిపోతుంటే వెంటనే ట్రేడింగ్ ఆపేయండి. అంతేగాని ఈరోజు వచ్చిన నష్టాన్ని ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి ఆ షేర్లను అమ్మకుండా చూస్తుంటే ఆ షేర్ వాల్యూ మరింత పడి నష్టం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో లాభాలకి టార్గెట్, నష్టాలకి లిమిట్ పెట్టుకోండి. సెలెక్ట్ హై లిక్విడ్ షేర్స్. అంటే ఎక్కువ వాల్యూమ్లో ట్రేడ్ అవుతున్న షేర్లను మాత్రమే ఎంచుకోండి.
ఒక్కొక్క కంపెనీ షేర్లు వేల సంఖ్యలో మాత్రమే ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వాటి జోలికి పోవద్దు. ఎందుకంటే ట్రేడింగ్ చివరిలో మీరు అమ్మాలనుకున్నప్పుడు కష్టం అవుతుంది. కానీ కొన్ని కంపెనీ షేర్లు రోజుకి లక్షల సంఖ్యలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ వాల్యూమ్లో ట్రేడ్ అవుతున్న కంపెనీలు మాత్రమే ఎంచుకుని ట్రేడింగ్ చేయండి. నెంబర్ 9, ట్రేడ్ ఓన్లీ ఇన్ 2 to 3 కంపెనీస్ ఎట్ ఏ టైం. కొంతమంది ఒకే టైంలో 10-15 కంపెనీల్లో ట్రేడింగ్ చేసేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ట్రేడింగ్లో మనం కొన్న కంపెనీ షేర్ ప్రైస్ మూమెంట్ని ప్రతి క్షణం ట్రాక్ చేస్తూ ఉండాలి. అలాంటిది ఒకేసారి 10-15 కంపెనీల్లో ట్రేడింగ్ చేస్తే ఏ కంపెనీ షేర్ ప్రైస్ని సరిగ్గా ట్రాక్ చేయలేం. అంతా గందరగోళంగా ఉంటుంది. దానివల్ల అన్ని కంపెనీల్లోనూ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎట్ ఏ టైం కేవలం 2-3 కంపెనీల్లో మాత్రమే ట్రేడింగ్ చేయాలి. నెంబర్ 10, డోంట్ ఓవర్ ట్రేడ్. ఈ ట్రేడింగ్లో మనం మార్జిన్స్ ద్వారా మన దగ్గర ఉన్న అమౌంట్కి 3 times, 5 times లేదా 10 times వరకు ఎక్స్ట్రా అమౌంట్ని బ్రోకరేజ్ నుండి అప్పుగా తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి 8 times, 10 times మార్జిన్ తీసుకోకండి. ఇలా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకుని ట్రేడింగ్ చేస్తే ప్రాఫిట్ వస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ లాస్ కనుక వస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు అమౌంట్లో ఒక్క రూపాయి కూడా మిగలదు. సో ఒకవేళ మీరు మార్జిన్స్ని ఉపయోగించుకోవాలనుకుంటే 3 to 4 times మాత్రమే ఎక్స్ట్రా మనీని తీసుకుని కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 11, ట్రేడ్ ఇన్ వాలటైల్ షేర్స్. మనం ట్రేడింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ రోజు ఏ కంపెనీ షేర్ అయితే ఎక్కువ వాలటిలిటీకి గురవుతుందో వాటిని ఎంచుకోవాలి. ఈ వాలటిలిటీ అంటే షేర్ ప్రైస్ ఒక ఫ్లాట్గా కాకుండా ఒకేసారి పెరిగిపోవడం, ఒకేసారి తగ్గిపోవడం, ఈ విధంగా ఊగిసలాటకు గురవడాన్ని వాలటిలిటీ అంటారు. సో మనం ఈ విధంగా వాలటిలిటీకి గురయ్యే కంపెనీ షేర్లను మాత్రమే ట్రేడింగ్ కోసం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ట్రేడింగ్లో ఒక షేర్ని తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కుని ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు అమ్ముకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ ఈ విధంగా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే కంపెనీ షేర్ని ట్రేడింగ్ కోసం ఎంచుకుంటే మనం ఏ ప్రైస్ దగ్గర కొని ఏ ప్రైస్ దగ్గర అమ్మాలి? ఒకవేళ కొని అమ్మినా చాలా తక్కువ లాభాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు ఈ విధంగా వాలటైల్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి షేర్లో మనం తక్కువ ప్రైస్లో కొనుక్కొని ఎక్కువ ప్రైస్లో అమ్ముకోవడానికి వీలుంటుంది. సో ఈ విధంగా ట్రేడ్ అయ్యే కంపెనీ షేర్లను ట్రేడింగ్ కోసం ఎంచుకుంటే ఎక్కువ లాభాలు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కువ వాలటైల్ షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. నెంబర్ 12, చూజ్ రైట్ బ్రోకరేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం షేర్ కొన్న లేదా అమ్మిన ప్రతిసారి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు షేర్లు కొంటే మళ్ళీ ఎప్పుడో నెలలు సంవత్సరాల తర్వాత కానీ అమ్మరు. సో మీరు పెద్దగా ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ట్రేడింగ్లో అలా కాదు. ఒకే రోజు 10-15 సార్లు షేర్లు కొని అమ్మేస్తూ ఉంటారు. సో ప్రతి ట్రేడ్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే నార్మల్గా డెలివరీలో షేర్లు కొన్నప్పటికంటే ఈ ట్రేడింగ్లో బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే తెలుసుగా, లాభాలు వస్తాయి కానీ అవి కనపడవు, మొత్తం ఈ బ్రోకరేజెస్కే పోతాయి. సో ఏ బ్రోకరేజెస్ అయితే ట్రేడింగ్కి తక్కువ ఛార్జ్ చేస్తున్నాయో చూసి ఎంచుకోండి. అండ్ ఫైనల్గా నెంబర్ 13, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే చిన్న చిన్న లాభాలతో సరిపెట్టుకోమని అర్థం. మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం లాభం వచ్చినా వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి. ఈ చిన్న చిన్న ప్రాఫిట్స్ అన్నీ కలిసి పెద్ద అమౌంట్గా తయారవుతుంది. అంతేగాని డే ట్రేడింగ్ చేస్తూ ఒకే రోజు 30%, 40% ప్రాఫిట్స్ రావాలంటే కష్టం. ఇటువంటి చిన్న చిన్న లాభాలే మన అకౌంట్లో అమౌంట్ని, మన మీద మనకున్న ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తాయి. సో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే వ్యూయర్స్, ఈ పైన తెలుసుకున్న అన్ని టిప్స్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ చేయండి. తప్పకుండా మీరు కూడా మంచి లాభాలు సంపాదించగలరు. ఇవి కాకుండా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర కూడా ఏమన్నా టిప్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. వాటిని తర్వాత వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించి తర్వాత అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకి సంబంధించిన విషయాలను చర్చించడానికి ఫేస్బుక్లో స్టాక్ మార్కెట్ తెలుగు అనే ఒక గ్రూప్ని
స్టార్ట్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకున్నవారు కానీ, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని, అలాగే స్టాక్ మార్కెట్ మీద మీకున్న సందేహాలు, సూచనల గురించి కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.